ఒంగోలు గద్దలగుంట శ్రీ పింగళి కోదండరామయ్య ఓరియంటల్ స్కూల్లో గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్య నిపుణులు మరియు గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు మాట్లాడుతూ సైన్స్ పట్ల పిల్లలలో అవగాహన పెంచేందుకే సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చిన్నపాటి ప్రయోగశాలను ఏర్పాటు చేసి ఇంటి వద్దనే చిన్న చిన్న ప్రయోగాలు పిల్లలు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ వైస్ చైర్మన్ వివి చలపతిరావు, గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు, హెడ్ మాస్టర్ ఎన్ పద్మావతి, స్కూల్ సిబ్బంది జి రవికుమార్, సోమినేని సురేష్, ఆనంద్, సృజన, బ్రహ్మం, చంద్రశేఖర్, శ్రావణి, సంధ్య, ఎన్ శ్రీకాంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఏదైనా సరే మ్యాథ్స్ డే కానీ రిపబ్లిక్ డే ఇలాంటివన్నీ జరుపుకునేటప్పుడు ఎవరో ఒకళ్ళ పుట్టినరోజును జరుపుకుంటాం. కానీ సైన్స్ డే మాత్రం రామన్ గారి బర్త్డే కాదు. ఈరోజు రామన్ గారు ఎఫెక్ట్ కనుక్కున్న రోజు. రామన్ ఎఫెక్ట్ అంటారు. ఆయన సముద్రంలో వెళ్ళేటప్పుడు సముద్రంలో నీరు అలాగే ఆకాశం ఇవన్నీ నీలి రంగులో ఎందుకున్నాయి, దాని నుండి కాంతి పరిక్షేపణం అనేది కనుక్కున్నారు. ఆ రామన్ ఎఫెక్ట్ అనేది కనుక్కున్నందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. దానివల్ల ఈరోజు రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నటువంటి రోజు ఫిబ్రవరి 28. అప్పటి నుండి మనకి సైన్స్ డే అనేది జరుపుకుంటున్నాం. ఇంతమంది ఆయన ఎందుకు చెప్పుకోవాలి? ఇందాక మేడం గారు చెప్పారు, ఆయన తన 7-8 సంవత్సరాల వయస్సులో వాళ్ళ నాన్నగారి చేయి పట్టుకొని సముద్ర తీరంలో నడుస్తూ ఉన్నారు. అది ఎండాకాలం కావచ్చు బహుశా. వాళ్ళ నాన్నగారు చేపడుతున్నారు, తీరంబడి నడుస్తూ ఉన్నారు. సముద్రం యొక్క అలలు వీళ్ళ కాళ్ళను తాగుతూ ఉన్నాయి. కాళ్ళ కింద ఉన్నటువంటి ఇసుక జారిపోతూ ఉంది. అప్పుడు వాళ్ళ నాన్నగారిని ఒక ప్రశ్న అడిగాడు. నాన్నగారంటే సముద్రం నీరు అంటే ఆకాశం రంగులో సముద్రపు నీళ్లు ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కారణం ఏమిటి అని అడిగారు. దానికి వాళ్ళ నాన్నగారు, ఆయన కూడా టీచరే, ఉపాధ్యాయుడే, వెంటనే ఆయన ఏం చెప్పాడంటే, నాన్న ఆకాశం నీళ్ళ రంగులో ఉంది కదా, అది నీళ్లలో పడేటప్పటికీ ఆ రంగు అలా కనిపిస్తూ ఉందిరా అన్నాడు. కానీ తన తండ్రి ఇచ్చినటువంటి జవాబుతో అతను సంతృప్తి చెందల. కాదు, ఇంకా ఏదో ఉంది. సరే, వాళ్ళ నాన్నగారు మరలా ఎంఎస్సి చేశారు, తర్వాత పిహెచ్డి చేశారు. మన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి లెక్చరర్గా వచ్చారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ. చక్కగా చేశారు. అది ఏ రకంగా చేస్తుంది? చక్కగా భయం బిడియం లేకుండా చెప్పగలగాలి. ఎందుకు, ఏమిటి, ఎలా? సైన్స్కి పునాది ఇదే. ప్రతి వాళ్ళు ఈ 3 పదాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ పదాలని జపించి జపించి మీరు సైంటిస్టులుగా ఎప్పటికైనా కానీ రూపాంతరం చెందుతారు. వదిలిపెట్టబాకండి. 2-3 ప్రశ్నలు ఇప్పుడు మీకు వేస్తున్నా. ఒక చెట్టు కింద కూర్చున్న ఒక ఆయన యాపిల్ కింద పడడం చూస్తా ఉన్నాడు. మనం అయితే ఏం చేస్తాం? తీసుకొని తింటామా లేదా? ఆయన కూడా అట్నే తిన్నాడు. తినంగా రోజు వచ్చి చెట్టు కింద నీడ కింద కూర్చొని ఒకరోజు ఆయనకి ఇది కిందకి ఎందుకు పడింది అని అనుమానంగా వచ్చింది. ఆ అనుమానం రావాలి అని అంటే ఆ పని నువ్వు రోజు చేస్తూ ఉండాలి. ఆయన కొన్ని నెలల పర్యంతరం ఆ చెట్టు కింద అట్లాగే కూర్చొని యాపిల్స్ తింటానే ఉన్నాడు. అంటే ఒక రోజుకి రాదు. ముందు అబ్జర్వేషన్, పరిశీలన అనేది చాలా ముఖ్యం. మీ అమ్మ వంట చేస్తా ఉంటే చూస్తూ ఉండండి. కూరగాయలకి కరిగి తీస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మీరు మంచి వంటగట్టి అవుతారు, చెఫ్ అవుతారు, మంచి రెస్టారెంట్ కూడా నడుపుతారు. పరిశీలన అనేది చాలా ముఖ్యం. నోబెల్ ప్రైజ్ విన్నర్ సర్ సివి రామన్
రామన్ ఎఫెక్ట్ని అకస్మాత్తుగా కనుక్కోలే. మీ అంత పిల్లవాడిగా ఉండేటప్పుడు స్కూల్ కిటికీలో నుంచి సముద్రం ఉంది, కనపడతా ఉంది. కానీ దూరం నుంచి చూస్తే నీలంగా ఉంటాయి. అవునా కదా? నీళ్లు దోషిలోకి తీసుకుంటే నీలంగా ఉంటాయా? మరి ఎందుకు రంగు మారింది? అప్పుడు తెలియదు ఆయనకి. పెద్దవాడయ్యి అదే ఊర్లో యూనివర్సిటీలో లెక్చరర్గా వచ్చిన తర్వాత పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. కలకత్తాలో చేరాడు, ఒక మంచి పరిశోధన కేంద్రం. అంటే బాల్యంలోని బీజం పడాలి, మీకు ఆ ఇంట్రెస్ట్ కలగాలి, మీరు ఉత్సాహం చూపించాలి, మిమ్మల్ని మీ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి, మీ టీచర్ కూడా. మీరు పెద్దవాళ్ళు అయ్యే క్రమంలో మీకు అవకాశాలు వచ్చినప్పుడు వాటిని అల్లుకొని ఒక ప్రశ్న, రాబోయేది ఎండాకాలం, చెట్ల ఆకులు పచ్చగా అట్లాగే ఉంటాయా, రాలిపోతాయా? ఎండ కాస్తా ఉంటే ఎందుకు చెమట పడుతుంది? ఫ్రెండ్స్ తో మాట్లాడుకునేటప్పుడు వేసుకుంటా ఉండండి, ఆయన జవాబు ఎందుకంటే అందరి ఇళ్లలో సెల్ ఫోన్లు ఉన్నాయి, కొట్టి గూగుల్లో కొట్టి గూగుల్ జవాబు వస్తూ ఉంటుంది. మీ టీచర్ని అడగండి. ఈ రకంగా మీకై మీరు ఇంట్లో ఒక ల్యాబొరేటరీని సృష్టించుకోవాలి. చిన్నదే. సార్ సివి రామన్ నోబెల్ ప్రైజ్ కనుక్కోవడానికి 200 రూపాయలతో ల్యాబ్ తయారు చేస్తున్నాడు. మనం ఊహించగలమా? ఆయన జీతం 30 రూపాయలు. 200 రూపాయలతో ఆయన ల్యాబ్ తయారు చేసి ప్రయోగాలు చేసి నోబెల్ ప్రైజ్ని ఆయన విజయవంతంగా తన ఖాతాలో చేస్తున్నారు. ప్రతిదీ ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ మూడింటిని పట్టుకోండి. మీ సైన్స్ పుస్తకానికి నవలండి. సైన్స్ పుస్తకంలో ఉన్న ప్రతి ప్రయోగాన్ని ఎట్లా చేయాలి చేస్తూ నేర్చుకుందాం. చదివి కాదు, చేస్తూ నేర్చుకుందాం ప్రతి ప్రయోగాన్ని. ఆ రకంగా సైంటిస్ట్ మైండ్ అనేది మీరు 10వ తరగతి ఇక్కడ పూర్తి చేసుకొని ఇంటికి పోయే లోపల ఆ మనస్తత్వాన్ని మీరు దొరకపుచ్చుకొని బయటకు వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఒకటి బాగా నచ్చింది. అందరూ పుట్టినరోజు చేసుకుంటా ఉంటారు, కానీ ఈరోజు ఈ సైన్స్ డేకి ఒక గుర్తింపు. ఒక వ్యక్తి గుర్తింపు పొంది దానికి బహుమతి రావటం, ఇది మనకి చెప్పుకోదగ్గ విషయం. మనం కూడా పుట్టినరోజు కన్నా ఒక పని చేసి ఆ పనిలో గుర్తింపు కోరుకోవాలని విద్యార్థులు నేను చెప్తా ఉన్నాను. మనం ల్యాబ్ ఉంది, మేడం గారు చెప్తున్నాం, మన ల్యాబ్ని నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు పూర్తిగా ఆ ల్యాబ్ ఏ అవసరాలు కావాలో అవన్నీ ఏర్పాటు చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. కొంతమంది వచ్చున్నారు, మేము కూడా ఇంకొంతమంది సేకరించి దానికి కావలసిన పరికరాలని చెప్పేసి తీసుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాం. డాక్టర్ గారు మేము దాని ఉద్దేశం సార్ నాకు వాటిలో చెప్తా ఉంటాడు. నాకు సైన్స్ ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఆయన ఒక ప్రయోగాన్ని నా ముందు చూపించి నాతో చేయించి తర్వాత ఈ రోజు కూడా అది మైండ్ లో ఉంది. ఇప్పుడు కూడా చెప్పగలను, ఎందుకంటే ఒక ప్రయోగశాలలో మనం చదివింది ఆ ప్రయోగం చేసి మన ముందే చేసినట్లయితే, మనం దాన్ని చేసినట్లయితే ఎవరి ద్వారా
టీచర్ ద్వారా తెలుసుకొని మనం కానీ ఆ ప్రయోగం చేసినట్లయితే మన లైఫ్ లాంగ్ మన బ్రెయిన్లో అట్లా ఉండిపోతుంది. పుస్తకంలో బైహార్ట్ చేసి మైండ్లో పెట్టుకోవడం వేరు, మనం మన ముందు ఒక ప్రయోగాన్ని చేసినప్పుడు మనం పుట్టుక నుంచి మరణించే వరకు దాన్ని ఎప్పుడు లేకుండా చెప్పగలుగుతాం. కాబట్టి మన స్కూల్లో మన ల్యాబ్లో అటువంటి విధానాన్ని మనం అమలు చేసుకుందాం అని చెప్పేసి నేను కోరుకుంటూ జరుపుకుంటున్నాము. సైన్స్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలను ఈ రోజు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. శాస్త్రవేత్తల యొక్క గొప్ప ఆవిష్కరణలను గుర్తు చేసుకుంటూ వారి గొప్పతనాన్ని, కృషిని, వారి నిరంతర శ్రమను, స్ఫూర్తిని అభినందిస్తూ వారి స్ఫూర్తిని పొందడానికి ఈ అవకాశం మనకి కల్పిస్తుంది. నేర్చుకోవాలనే అభిలాష, కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలే కుతూహలం, ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థుల్లో పెంపొందించడానికి ఈ రోజు ఒక వేదికను అందిస్తుంది. వ్యవసాయం, ఆరోగ్య, వైద్య సేవలు, పరిశ్రమలు అన్ని రంగాల్లో సైన్స్ ఎలా ప్రభావితం చేస్తుందో ఈ రోజు మనం తెలుస్తుంది. శక్తి వనరుల సమస్యలు వంటి వాటిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో ఈ రోజు మనం చర్చించుకుందాం. నమస్కారం. జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలతో మనం పిల్లలను సైన్స్ నేర్చుకునే సందర్భంలో ప్రయోగం చేస్తూ చూస్తూ నేర్చుకుందాం అనే ప్రక్రియ ద్వారా వారికి సైన్స్ నేర్పడం మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చిన్నపాటి ప్రయోగశాలను ఏర్పాటు చేసి ఇంటి వద్దనే చిన్న చిన్న ప్రయోగాలు పిల్లలు చేసుకునేటట్టుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని మనం పెంచాల్సి ఉంది. పెద్దవాళ్ళు అయ్యాక పరిశోధన రంగంలోకి వాళ్ళు ప్రవేశించేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.